ఖచ్చితంగా దీని గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు కాదు మీ చిన్నప్పుడు. 'ఆప్తమిత్ర' చంద్రముఖి మూవీని ఈ మూవీ చూసే రీమేక్ చేశారు. అయితే 'ఆప్తమిత్ర' మూవీ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాటితో పాటు వచ్చిన న్యూస్ ఎలా ఉండేవంటే సౌందర్య మూవీ మేకింగ్ అయిపోగానే చనిపోవడం, మూవీ మేకింగ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్, హీరోకి సివియర్ గా ఇంజురీ అవ్వడం, ఇవన్నిటి గురించి న్యూస్ ఎలా వచ్చేవంటే మూవీలో ఉన్న నాగవల్లి క్యారెక్టర్ నిజం లైఫ్ లో ఉంది, తన ఆత్మ క్రూని అంతా ఇలా చేస్తుందని చాలా స్టోరీస్ వచ్చేవి. అయితే ఇవన్నీ చంద్రముఖి రిలీజ్ టైంలోనే చాలా మందికి తెలిసాయి. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ గుడ్ మార్కెటింగ్ ట్రిక్, ఎందుకంటే ఇవన్నిటిని ప్రూఫ్ చేయడానికి ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. బట్ ఒక మూవీ వల్లనే చాలా మంది చనిపోయారు ఇన్ ఏ సేమ్ వే అండ్ దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటే స్టాకర్ 1979 లో రిలీజ్ అయిన మూవీ వల్ల మల్టిపుల్ మంది చనిపోయారు. డైరెక్టర్, వాళ్ళ వైఫ్ అండ్ ఒక యాక్టర్ కూడా విత్ ద సేమ్ కాజ్, క్యాన్సర్. ఎందుకంటే వాళ్ళు షూట్ చేసిన లొకేషన్స్ అలాంటివి. ఒక లొకేషన్ ఎట్లుండేనంటే వాళ్ళు షూట్ చేస్తున్న రివర్ దగ్గరలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ వేస్టేజ్ మొత్తం దాంట్లో డంప్ అయ్యేదంట. ఆ టైంలో క్రూకి చాలా మందికి ర్యాషెస్ కూడా వచ్చాయి. మూవీ సెట్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ ద సోవియట్ యూనియన్.